न्याहं भवन्तु भवन्तु ॐ स्वस्ति कंकणाधारणां समर्पयामि षोडशैतानि नामानि प्रणेशुयादिभि विद्यारम्भे विवाहेजा प्रवेशे नित्यमेन्द्र संग्रामे सर्वकार्येषु विघ्नजायते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणिर्गर्भाभ्यो नमः सच्चे पुरन्दराभ्यो नमः सीतारामाभ्यो नमः इंद्राद श्रीपादभ्यो नमः అంటే వార్షికోత్సవ సందర్భంగా గాయత్రి మాత విశ్వకర్మ కళ్యాణం సందర్భంగా మనం అందరం ఇక్కడికి ఓంకారాచార్యులు గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరికీ మరో నమస్కారం. దుర్లభం త్రయమేత మనుష్యత్వం మూషత్వం మహాపురుష సంశయమని వివేక చూడమనిలో ఎవరు ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఆచార్యులు అంటే ఆచరించి చెప్పేవారే ఆచార్యులు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఈ ముగ్గురికే ఆచార్యులు అనే పేరు వచ్చింది. సరే ఇప్పుడు మనం యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా ఆచార్యులు అంటారు. వాళ్ళు విద్యాదానం చేస్తారు. విద్యకు బ్రహ్మ విద్యకు తేడా ఉంటుంది. బ్రహ్మ విద్య ఏంటంటే భవసారకం విద్య, అంటే జనన మరణాలు తెలిసేది విడివడగొట్టేది బ్రహ్మ విద్య, అసలైన విద్య. మిగతా విద్యలన్నీ భౌతిక విద్యలే, దాని విద్యానం అవిద్య అంటారు. అది అవిద్య అంటే మరి ఇంజనీర్ అయినా ఇంకేదో అయినా విద్య అంటున్నాం కదా, అది భౌతిక విద్యను విద్యలో పరిగణ తీసుకోవచ్చు. విద్య అంటే కేవలం బ్రహ్మ విద్యనే. ఆ విషయంగా చెప్పింది ఏంటంటే మానవ జన్మ రావడం చాలా దుర్లభం. 84 జాతుల నుంచి వస్తుందని చెప్తుంది. జాతులు అంటే మనుష్య జాతులు. ఈ విధంగా పుణ్యకర్మ ఫల విశేషంగా మనకి జన్మ వచ్చింది. ఎంతో కొంత మన జీవన వృత్తికి సరిపడా ఆదాయం సమకూర్చబడ్డది. మన పిల్లల ఏంటిది యోగక్షేమాలు, వాళ్ళ విద్యావృత్తులు, వాళ్ళ విజ్ఞాతులు ఇవన్నీ చేయడం జరిగింది. ఆ విధంగా ఉంటేనే ఇక్కడికి వచ్చినాం మనం అంతా. కాకపోతే మోక్షకాంక్ష ఏంటిది, లేదా సజ్జన సాంగత్యం అంటే గురు సాంగత్యం. గురువు దొరకాలి. మనకు మానవ జన్మ వస్తుంది, కానీ గురువు దొరకకపోతే ఆ జన్మ వృధా అవుతుంది. గురువులు దొరుకుతారు ఎప్పుడు అంటే భగవంతుడి దృఢ విశ్వాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తే మన గురువు మన గడప దగ్గరికి వచ్చేస్తాడు. ఇంటి గడప దగ్గరికే వచ్చేస్తాడు. వాస్తవంగా గురువు లేరని కాదు, గురువులు మన దగ్గరనే ఉంటారు. మనం గుర్తించము, గుర్తించినా ఉపయోగించుకోం మనం. ఎందుకంటే మనలో ఆ స్వార్థము, అహం అనేది జన్మ నుంచి అదే వస్తుంది, కంటిన్యూటీ. దాని విషయంగానే మనము అదేంటి గురువును మనం ఉపయోగించుకోము. ఒకవేళ గురు సాంగత్యం దొరికినా మనకు ఎంతో కొంత అభిమానం వస్తుంది, మధ్యలో కొంత స్థితి వస్తుంది. ఇది భగవత్ అనుభూతి కొంత కలిగినటువంటి వారికి అభిమానంతో మళ్ళీ వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇవన్నీ మనం ఎట్లా దాటుతాము అంటే మోక్షకాంక్ష. మామూలు కాంక్ష అంటే కోరిక, మామూలు ఉండడం వేరు, తీవ్ర కాంక్ష ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం విద్యాభ్యాసం మనం బ్రహ్మచర్యం అంటే చిన్నప్పుడు మనం విద్యాభ్యాసం చేస్తున్నాం, గృహస్థ అయినాం, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాం, పిల్లల కన్నాం. అంటే మన ఏ విధంగా మనకంత పట్టుదలతోటి ఏది మనం విద్య కానీ, గృహస్థయి మన సంపాదన కానీ, పిల్లల పోషించడం కానీ, ఇవన్నీ పట్టుదలతో ఉంటేనే అలా చేసేది. అదే విధంగా భౌతిక జీవనంలో ఎంత పట్టుదల ఉందో ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఉండాలి. కానీ ఆధ్యాత్మిక జీవనం అంటే ఇప్పుడు ఎందుకులే, ఏదో రిటైర్ అయినాక పోదాం, లేకపోతే ఏదో అన్ని బాధ్యతలు అయిపోయినాక పోదాం అని అంటే అప్పటికి ఆరోగ్యం సహకరించదు.
ఆరోగ్యం అంటే కొందరు మంచిగా ఉంటారు, 60 ఏళ్ళ తర్వాత కూడా దేహం బాగానే ఉంటుంది, కానీ మనసు సహకరించదు. మనసు సహకరించదు. చూడండి, ఇప్పుడు మనం 60 ఏళ్ళకి వచ్చిన తర్వాత ధ్యానం చేద్దామనంటే ఒక 5 క్షణాలు కూడా అది ధ్యానం చేద్దాం. 5 క్షణాలే, 1 2 3 లెక్క పెట్టేది కూడా ఆగదు. అందుకను చిన్నప్పుడే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రవేశం ఉండాలి ఏది వివాహం అయినాకనే ఉంటే ఏమవుతుందంటే సత్సంతానం వస్తుంది. వాస్తవంగా మనం ప్రార్థనాయుతమైనటువంటి వెనుకటి రోజుల్లో ఉండే మీరు చూసిన వారి అప్పుడు ఒక వ్రతంలా చేసుకొని భార్యాభర్తలు కలిసి సంతానం గురించి ఆ విధంగా దైవస్వరంలో కలుస్తుంది, వ్యక్తిగత సంతోషం గురించి కాదు. అందుకే మహాత్ములు ఉన్నారు. మహాత్ములు అంటే ఏదో శాస్త్రాధ్యయనం చేసి అన్ని సకల శాస్త్ర పారంగతులు కాదు, ఆత్మీయత ఉన్నటువంటి వాళ్ళే మహాత్ములు, ఆత్మీయత ఉండే వాళ్ళు. అందుకే సత్సంతానం ఉంది. ఇంకా కొంత ముందు పోతే మంచి మహామహా పండితులు ఉండేవి. ఈ వెద పొరవాడేంలో అంటే మనం ఆ విధంగా లేదు, మన సంతానం అది మర్చిపోయినాం మనం, దాంతో దుష్పరిమాణాలు దారి తీస్తున్నది. అట్లా అంటే మన జీవన విధానమే చేంజ్ అయిపోయింది. ఆ విషయంగా ఆలోచన వేరే